హాయ్ అండి. ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయలు అండి. కాకరకాయలు నేను చిన్న సైజు కాకరకాయలు తీసుకొని దాన్ని ఏదైతే గరుకు పార్ట్ ఉంటుందో అది స్క్రేప్ చేసేసి దాన్ని థిక్ చక్రాల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో మనకి ఇక్కడ మిగతా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. కాకరకాయలు, తర్వాత వచ్చేసి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు ఒక 4 టేబుల్ స్పూన్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు మనకి తగినంత అండ్ ఒక 10 to 15 ఎండుమిర్చి, ఒక పెద్ద వెల్లుల్లి అండ్ ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అండ్ వచ్చేసి ఇది మనకి కరివేపాకు ఆప్షనల్ అండి. నేను 3 స్ట్రింగ్స్ తీసుకున్నాను. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకుందామండి. సో జీలకర్ర మనకి ఎప్పుడైతే చిటపటలాడుతుందో ఆ టైంలో మనకి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనకి ఏదైతే ఎండుమిర్చి వెల్లుల్లి ఉందో అది వేసేసుకుందామండి. అది వేసుకొని మనము ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ నేను ఇప్పుడు జీలకర్ర ఫ్రై అవుతుంది కదా. సో నేను ఇది జీలకర్ర ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఏదైతే ఎండుమిర్చి వెల్లుల్లి తీసి పెట్టుకుని ఉన్నాను ఆ ఎండుమిర్చి వెల్లుల్లి వేసేసి ఒకేసారి నేను ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తున్నానండి. అంటే లో ఫ్లేమ్లో మేక్ ష్యూర్ అది మనం లో ఫ్లేమ్లో పెట్టి వంట చేద్దాము, లేదంటే మాడిపోతుంది. సో ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత ఏదైతే ఈ ధనియాలు, శనగపప్పు, మినపప్పు ఉందో అవి కూడా యాడ్ చేసుకుందాము. అది కూడా మనము కలిపి ఫ్రై చేసుకుందామండి. ఒక సన్నటి మంట మీద ఇది నీట్గా ఫ్రై చేసుకుందాము మంచి అరోమా వచ్చేదాకా. సో అవి మాడకుండా ఉండేలాగా చూసుకోండి. మాడిని అంటే టేస్ట్ మారిపోతుంది, బాగోదు, ఒకలాంటి చేదు టేస్ట్ వస్తుంది. సో బాగోదు. సో చాలా జాగ్రత్తగా మాడకుండా చూసుకుందాము. సో ఇప్పుడు కరివేపాకు ఏదైతే ఉందో ఒక 3 స్ట్రింగ్స్ ఆఫ్ కరివేపాకు అది కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు వేసేసి దాంతో కలిపి మనం ఫ్రై చేసుకుందాము. మంచిగా కలర్ మారి మంచి అరోమా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. తర్వాత మనకి ఏదైతే చింతపండు ఉందో, నేను చింతపండు కూడా తీసి పెట్టాను కదా, ఆ చింతపండు మీరు కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు కారం పట్టేటప్పుడు, లేదు అంటే ఇప్పుడు కూడా మీరు దింపే ముందు కూడా మీరు చింతపండు వేసుకోవచ్చు అండి. నాకు ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను చింతపండు ఏదైతే ఉందో నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అండి, ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ చింతపండు యాడ్ చేసి ఒక 1 మినిట్ వేడెక్కిన తర్వాత నేను అటు ఇటు తిప్పి వేడెక్కిన తర్వాత దాన్ని ఆపేసేసి నేను ఇది మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అనమాట. మనకి ఇది చల్లారేదాకా మనం దీన్ని మిక్సీ వేయకూడదు. సో మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన చల్లారేదానికి పెట్టాను. అది చల్లారిపోయిన తర్వాత దీన్ని మనము గ్రైండ్ చేసుకొని ఉప్పేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉందాము. ఆ లోపల మనకి ఏదైతే కాకరకాయలు ఉన్నాయో కాకరకాయలని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆ కాకరకాయలు వేసి మనం ఫ్రై చేసుకుందామండి. అంటే బాగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము దాన్ని ఫ్రై చేసుకుందాము. సో ఫ్రై చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చు అండి. దీన్ని స్లో ఫ్లేమ్లో అవసరం లేదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాకరకాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైతే ఫ్రై అయిపోతుందో అప్పుడు మనం ఆపేసేసి ఇది కూడా చల్లారేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నట్టు నెమ్మదిగా మనం మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేసుకుంటున్నామండి. ఈ కారం ఏదైతే ఉంటుందో చాలా దోశల్లోకి, ఇడ్లీలోకి, తర్వాత పునుగుల్లోకి చాలా చాలా బాగుంటుంది. అన్నంలో ఫస్ట్ ముద్ద వేసుకొని తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. సో ఇట్లా ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిపోయినాయి నాకు. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని మళ్ళీ మిక్సీలో వేసేసాను. ఆల్రెడీ నేను ఇందాక మిక్సీ పట్టేశాను. సో ఇది కూడా మిక్సీ వేసేసి మొత్తం కలిపేసేసి బాక్స్లోకి తీసాను. చూడండి ఇట్లా వచ్చింది. ఇది ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.